ఏం అడిగారండి? మీరు కానీ అపోజిషన్ లో కూర్చుంటే తెల్లారేటప్పటికల్లా ఏ గవర్నమెంట్ అయినా ఢమాల్ జెండా తీసి పారేసిందే. అసలు ప్రపంచ చెత్త ప్రశ్నల పోటీని ఏదైనా పెడితే మీకేనండి ఫస్ట్ ప్రైజ్. మర్యాద, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. గిరీశం గారు అని పిలవాలి. ఒకవేళ గిరీశం గారు అని తెలుగులో పిలవడానికి ఇబ్బందిగా ఉందనుకోండి, సింపుల్ గా ఇంగ్లీష్ లో మిస్టర్ గిరీశం అని పిలవచ్చు. ఏమన్నారు మిస్టర్ సౌందర్య గారు? మా ఆవిడ మీ ఆయన కలిసి గొళ్ళకి గోపురాలకి తిరిగారా? అంతేగాని లాడ్జింగ్లకి హోటల్ రూమ్లకి కాదుగా. మా ఆవిడ మీ ఆయన్ని వేళాపాడా లేకుండా ఫోన్ చేసి పిలిపించుకుంది. అదేగా మీ పాయింట్. ఎక్కడికి పిలిపించుకుంది? ఆఫీస్కే గాని ఇంటి దాకా పిలిపించుకుని బాత్రూమ్ దాకా రానివ్వలేదుగా. మీ ఆయన ఇంట్లో లేనప్పుడు కూడా నేను బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ దాకా ఎక్కడైనా తిరిగాను. ఇదంతా చూసిన వాళ్ళు ఏమనుకోవాలి? ఎస్పీ గారేమనాలి? అయినా ఎవ్వరూ ఏమీ అనలేదు. ఎందుకంటేనండి, అందరూ మీ అంత నీచంగా ఆలోచించరు గనక. చాలేవయ్యా, పెళ్ళాన్ని కాపురాన్ని పిలుచుకోలేక చవట దద్దమలా కూర్చుంది చాలక నాకు నీతో చెప్పొచ్చావా? అనవసరంగా నోరు పారేసుకోకండి మిస్టర్ సౌందర్యాదేవి. ఒరే వంశోద్ధారక, నువ్వు ఆగరా, నేను చెప్తాను. చూడమ్మా, ఇప్పుడు నువ్వు వాడేవే చవట దద్దమ్మా అని, ఆ మాట నీకు అర్థం తెలుసా అమ్మా? ఇప్పుడు చాలా తక్కువ మందికి ఆ మాట వాడాలమ్మా. పెళ్ళాన్ని నోటికి భయపడి ఎదురు చెప్పలేని వాళ్ళకి, కట్టుకున్న ఆడది ఇల్లు పట్టునట్టు తిరుగుతున్నా సరే పళ్ళెత్తు మాట అనలేని వాళ్ళకి, బరి తెగించిన ఆడదానికి పళ్ళు రాలకొట్టి చేతిలో పెట్టలేని వాళ్ళకి, ఇంతెందుకమ్మా టూకీగా చెప్పాలంటే గజ్జల గుర్రంలా పరాయి వాళ్ళ ఇళ్ళకొచ్చి కాలు దువ్వడానికి ఆలోచించిన నీ మొగుళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళని చవట దద్దమ్మ అనొచ్చమ్మా. ఇదిగో ముసలాయనా. అమ్మ కుర్ర కుంక, ఎంత మాటనో. అవును, నేను ముసలాయన్నే. కానీ నా కూతురు వయసులో ఉన్న నువ్వు నోటికొచ్చేట్టుగా ఆవాకులు చవాకులు పేలుతూ ఉంటే చంప పగలగొట్టాలనిపిస్తోంది. కాకపోతే కొంచెం ఆలోచిస్తున్నాను. అది నీ వల్ల కాదు, నన్ను కన్న తండ్రి కట్టుకున్న మొగుడే ఆ పని చేయలేకపోయారు. అందుకే ఓట్ల గిత్తలా రంకెలేస్తున్నావు. చూడు, నీ పిచ్చి చేస్తాల్ని వెర్రి వాగుని చూస్తూ సహించి సంకనేసుకోవడం మీ వాళ్ళు చేయొచ్చేమో, కానీ ఇంకొక క్షణంలో నువ్వు బయటకు నడవకపోతే నిన్ను మెడబట్టుకు బయటకు గెంటాల్సి వస్తుంది. వెళ్ళు, బయటకెళ్ళి. ఇదిగో, నన్నేమనుకుంటున్నావు? ముందు నువ్వు బయట కాలు పెట్టి మాట్లాడవే. వీధి కుక్కల్లాగా మురిగే నీలాంటి బజారు మనుషులతో మాట్లాడాల్సిన గతి నాకు లేదు. వెళ్ళి దిక్కు చెప్పురా. చూస్తాను, నీ అంత చూస్తాను. వెళ్ళవే పిల్లకాకి. అమ్మా సీత, దాని గురించి నువ్వేం పట్టించుకోకమ్మా. ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మురుగుతాయి, వాటి గురించి మనం పట్టించుకుంటామా? ఇది కూడా అంతే. ఎరా కుమారరత్నం, అవసరానికి ఆదుకున్న మనీ ఆర్డర్ లాగా కరెక్ట్ గా టైంకి ఎంత బాగా దిగబడ్డావురా. నీ లెవెల్ ఎంత పెరిగిపోయిందిరా. ఏవి లెవెలు, ఏవి కథ. ఏ ఎస్పీ పెళ్ళం మూలాన్ని పెళ్ళాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టావో ఆ శిఖండికే ఎదురు తిరిగి నువ్వు సమాధానం చెప్పావు చూడు. అప్పుడే నువ్వు నా దృష్టిలో ప్రత్యేక తపాలా బిల్ల విడుదల చేయాల్సినంత ఎత్తుకు ఎదిగిపోయావురా. రేయ్, ఏ నుంచి అది నీ పెళ్ళాం, నువ్వు భర్తవి. మీ సంసారం మధ్యకి నేను రానంతే. నాన్న, నిజంగానా? నీ తోడురా. సీత, ఆగు. ఇన్నాళ్ళు నీలాంటి పెంకి పెళ్ళాన్ని దొరకటం నా తలరాత అనుకుని భరించాను, కానీ చివరికి నువ్వు ఇలా బరి తెగించి ఊరి మీద పడతావు అనుకోలేదే. ఆడపుటక పుట్టి మరో ఆడదాని శీల మీద నింద వేయడానికి నీకు నోరెలా వచ్చింది? అది నాలుక తాటి పట్ట. నువ్వు ఆడదానివి కాదే, రాక్షసువి, బ్రహ్మరాక్షసువి. నీలాంటి శూర్పణకతో కాపురం చేయడం కంటే ఉరేసుకుని చావడం నయమే. చెప్తా, నీ పని ఇలా కదే. నిన్ను ఈ రోజు నుంచి నీ చావు నువ్వు చావు. ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు. ఇన్నాళ్ళు అంతో ఇంతో నీ పుట్టింటి సొమ్ము తిన్న పాపానికి నీ మొండితనం, బండతనం, రాక్షసత్వం అన్ని భరించాను. ఇక నా ఓపిక చచ్చిపోయింది. నీ కొంప, నీ బతుకు నీకే వదిలేసి నేనే వెళ్ళిపోతున్నాను. రాజా వాసిరెడ్డి వారి ఆడపడుతులా బతుకుతావు, లేకపోతే మొగుడు వదిలేసిన ఆడదానిలా బజార్న పడతావు. నీ ఇష్టం, నీ కర్మ. అనుభవించు.
తప్పులన్నీ మీ దగ్గర పెట్టుకుని నన్నంటారేటండి? ఎవరైనా చనివిస్తేనే చంకనెక్కుతారు, లొంగే కొద్దీ నెత్తికెక్కుతారు. పెళ్ళైనా అంతేనండి. నేను కాపురానికి వచ్చిన మొదటి రోజునే చెంప పగలగొట్టి ఈ చోట ఇదే అని మీ కాళ్ళు చూపిస్తే అక్కడే పడుండేదాన్ని కదా. నేను నెక్లెస్ అంతా పుచ్చుకున్నప్పుడే తను చాచి కొట్టి ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దంటే మళ్ళీ తలెత్తేదన్నా? ఇంటి పనికి కానిస్టేబుల్ అని పిలిపించినప్పుడు మొదట్లోనే మీరు ఇదేం పనని ఒక్క చెంప దెబ్బ కొట్టుంటే నా బతుకుల బజార్న పడేదా? కలెక్టర్కి మంచినీళ్ళు అందివ్వడం కూడా తప్పుడు బుద్ధితో చూడాలా అని ఆనాడే నన్ను మొహం ఆయిగొట్టుంటే నేను వాళ్ళ వీధిని పడేదన్నా? చెప్పండి, తప్పంతా మీది. పెళ్ళాన్ని నెత్తికెక్కించుకోవడం మీ తప్పండి. సౌందర్య, ఇప్పుడు నీ మొగుడుగా చెంప పగలగొట్టి మరీ చెప్తున్నాను. పద, ఏ కలెక్టర్ గారి కాపురంలో నువ్వు చిచ్చు పెట్టావో ఆ కలెక్టర్ గారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పుకో. చూస్తావే, పద. సౌందర్య, తెలుసో తెలియకో నువ్వు తొందరపడి నా మీద విరుచుకుపడ్డా 2 సార్లు నాకు మంచి జరిగింది. ఆనాడు నువ్వు చేసిన అవమానమే నాలో కలెక్టర్ని కావాలన్న పట్టుదలకు పునాదయ్యింది. మళ్ళీ ఈ రోజు నీ ఆవేశమే మా భార్యాభర్తలను తిరిగి కలిసే అవకాశం కల్పించింది. అబ్బా, మీరు అలా అనకండి మేడం. ఆవిడ గారి పిచ్చి కోపం మూలంగా నిజంగానే చాలా ఉపయోగం ఉందనుకుని ఇంకా రెచ్చిపోతుంది. మీరు మరేనండి, ఇంత జరిగా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా ఉండడానికి నేనేమన్నా పిచ్చిదాన్నా? రాజా వాసిరెడ్డి తప్పు సౌందర్య, అలా అనకూడదు. పెళ్ళై ఇంటి పేరు మారిన ఆడదానికి పుట్టింటి పేరైతే అధికారం లేదు. మంచి అయినా చెడైనా, కష్టమైనా సుఖమైనా కట్టుకున్న వాడితో కలిసి పంచుకోవాల్సిందే గాని కన్నవారికి ఆశపడితే భర్తను అవమానించినట్టే. అందాక ఎందుకు? అధికారానికి కలెక్టర్నైనా ఆడదానిగా నేను పోలీసుడు పెళ్ళాన్ని. ఉద్యోగంలో ఆయన నాకు సెల్యూట్ చేస్తారు, ఇంట్లో నేను ఆయన కాళ్ళు పడతాను. ఆహా, బంగారం లాంటి మాట చెప్పావమ్మా. 12 కాపురానికి 12 సూత్రాలు ఉంటాయని నాకు తెలుసు, కానీ ఇది 13 సూత్రం. బాగుందమ్మా. సేఫ్ దగ్గర ఇలాంటి సూత్రాలు చాలా ఉన్నాయి నాన్న. నాకు ఇదివరకే చాలా చెప్పింది. ఆహా, అన్ని విన్నాకనే ఏమిట్రా ఇలా అడ్డగాడిదిలా అబ్బా, అయింది ఏదో అయిపోయింది. ఇంకా ఎందుకండి వాడిని ఇలా ఆడిపోసుకుంటారు? ఏమిటో నీ సుపుత్రుడు కానీ వెనకేసుకొస్తున్నావు ఏంటి? మనవని చేతికిస్తాను ఏమైనా మభ్యపెట్టాడా? అదేం కుదరదు. ఈ బడుద్దాయి లాంటి మనవడు నాకు ఎంత మాత్రం అక్కర్లేదు. నా కోడలు లాంటి బుద్ధిమంతురాలు నాకు మనవరాలుగా కావాలి. ఉవ్వ, ఎవరైనా వంశోద్ధారకుడు కావాలని కోరుకుంటారు కానీ మీరేమిటండి ఆడపిల్ల అంటారు? ఇక భర్త గాడిదని చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను విను. విన్ను, 30 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాను. ఇక మీద వినేది లేదు. కరెక్ట్ అత్తయ్య, ఎప్పుడు భర్త మాట భార్య వెంటవేనా? కొన్నిసార్లు మన మాట వాళ్ళు వినాలి. ఓహో, నువ్వు ఆ రూట్లో అలా వచ్చావా అమ్మా? ఓకే, మనవడైనా మనవరాలైనా నేను మాత్రం తాతనే కదా. నా పొజిషన్ లో మార్పు ఉండదు. ఏమంటారు ఎస్పీ గారు? ఒక్క నిమిషం అండి, మా ఆవిడని కనుక్కొని చెప్తాను. ఆ? ఏమో, ఏమిటండి? అదేనో ఎన్నో నెల అని. 5వ నెల. సీత, మనం చాలా వెనకపడున్నాం. తర్వాత తిరిగ్గా పందాలేసుకుని ముందరకు వెళ్తారు కానీ అందరూ భోజనాలకు రండి. అరే, చక్కటి ఉత్తరం రాసుకొని పోస్టల్ స్టాంపులు అంటించడం మర్చిపోయినట్టుగా ఈ విషయం మర్చిపోయాటండి. మరి నువ్వు మాత్రం